నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ప్రధాని మోదీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 కోట్లకు పైగా ఇళ్లను గ్రామాల్లో పట్టణాల్లో నిర్మించాలి అని ప్రధాని ఆవాస యోజన పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఇక మోదీ మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. మోదీ మంత్రివర్గంలో రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోం మంత్రిత్వ సహకార శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్డు, జాతీయ రహదారుల శాఖ, జగత్ ప్రకాష్ నడ్డాకి ఆరోగ్య, సంక్షేమం, రసాయనాలు, ఎరువులు ఈ శాఖను ఇచ్చారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖను ఇచ్చారు. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖను ఇచ్చారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ కు విదేశీ వ్యవహారాల శాఖను అప్పచెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖను ఇచ్చారు. ఇక కుమారస్వామికి భారీ పరిశ్రమల ఉక్కు శాఖను ఇచ్చారు. పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్ కు వాణిజ్య పరిశ్రమల శాఖను అప్పచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖను అప్పగించారు. జీతన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అప్పచెప్పారు. రాజీవ్ రాజన్ సింగ్ కు పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ, డైరీ శాఖను అప్పచెప్పారు. సర్బానంద్ సోనోవాల్ కు షిప్పింగ్, పోర్టులు, వాటర్ వేస్ వంటివి అప్పచెప్పారు. వీరేంద్ర కుమార్ కు సామాజిక న్యాయ సాధికారత కింద అప్పచెప్పారు. వీరేంద్ర కుమార్ కు సామాజిక న్యాయం సాధికారక శాఖలను అప్పచెప్పారు. కింజారపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను అప్పచెప్పారు. ఇక ప్రహ్లాద్ వెంకట్ జోషికి వినియోగదారుల సేవను, ఆహార శాఖను అప్పచెప్పారు. జూయల్ ఓరం కు గిరిజన వ్యవహారాలను అప్పగించారు. గిరిరాజ్ సింగ్ కు జౌళి పరిశ్రమను అప్పగించారు. అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖను అప్పచెప్పారు. జ్యోతిరాదిత్య సింధియాకు కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధిని అప్పచెప్పారు. భూపేంద్ర యాదవ్ కు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను అప్పచెప్పారు. ఇక గజేంద్ర సింగ్ షెకావత్ కు పర్యాటక సాంస్కృతిక శాఖను ఇచ్చారు. అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖను ఇచ్చారు. కిరణ్ రిజిజాకు పార్లమెంటరీ వ్యవహారాల, మైనారిటీ వ్యవహారాల శాఖను అప్పచెప్పారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం, సహజ వాయువుల శాఖను అప్పచెప్పారు. మన్సుఖ్ మాండవ్యాకు కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖను అప్పచెప్పారు. గంగాపురం కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను అప్పచెప్పారు. చిరాగ్ పాస్వాన్ కు ఆహార శుద్ధి పరిశ్రమలు అప్పచెప్పారు. సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను ఇచ్చారు. ఇక సహాయక మంత్రులుగా రావ్ ఇంద్రజిత్ సింగ్ సాంస్కృతిక శాఖను అప్పచెప్పారు. జితేంద్ర సింగ్ కు పిఎంఓ వ్యవహారాలను అప్పచెప్పారు. అంతేకాకుండా పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలను కూడా అప్పచెప్పారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ కు న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాలను అప్పచెప్పారు. ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను అప్పచెప్పారు. జయంత్ చౌదరికి విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, ఆంట్రప్రెన్యూర్ విద్యాశాఖలను అప్పచెప్పారు. జితిన్ ప్రసాద్ కు వాణిజ్య పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖలను అప్పచెప్పారు. శ్రీపాద్ యశోద్ నాయక్ కు ఇంధన శాఖను అప్పచెప్పారు. పంకజ్ చౌదరికి ఆర్థిక శాఖను అప్పగించారు. క్రిషన్ పాల్ కు సహకారం శాఖను ఇచ్చారు. రామ్ దాస్ అఠావలేకు న్యాయశాఖను అప్పగించారు. రామ్నాథ్ ఠాకూర్ కు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖను ఇచ్చారు. నిత్యానంద్ కు హోంశాఖను అప్పగించారు. అనుప్రియా పటేల్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖను ఇచ్చారు. ఇక సోమన్నకు రైల్వే శాఖను, జలశక్తి శాఖను అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖను అప్పచెప్పారు. ఎస్పీ సింగ్ బఘేల్ కు మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, డైరీ, పంచాయతీరాజ్ శాఖలను అప్పచెప్పారు. శోభా కరంద్లాజేకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖను అప్పచెప్పారు. కీర్తివర్ధన్ సింగ్ కు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ శాఖను అప్పచెప్పారు. బిఎల్ వర్మకు వినియోగదారులు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను, సామాజిక న్యాయం సాధికారత శాఖలను అప్పచెప్పారు. శాంతను ఠాకూర్ కు పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ ను అప్పగించారు. సురేష్ గోపికి పెట్రోలియం, సహజ వాయువులు, పర్యాటకం అప్పచెప్పారు. ఎల్ మురుగన్ కు సమాచార ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు అప్పచెప్పారు. ఇక అజయ్ టమ్టాకు రోడ్డు రవాణా, హైవేలు అప్పగించారు. బండి సంజయ్ కుమార్ కు హోంశాఖను, కమలేష్ పాస్వాన్ కు గ్రామీణ అభివృద్ధిని కట్టపెట్టారు. ఇక భగీరథ్ చౌదరికి వ్యవసాయ, రైతు సంక్షేమాన్ని ఇచ్చారు. సతీష్ చంద్ర దుబేకు బొగ్గు గనులు అప్పగించారు. సంజయ్ సేత్ కు రక్షణ శాఖ, రవనీత్ సింగ్ బిట్టుకు ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వే ఇచ్చారు. దుర్గాదాస్ ఉయేకి గిరిజన వ్యవహారాలు అప్పచెప్పారు. రక్షా నిఖిల్ ఖడ్గేకి యువజన వ్యవహారాలు, క్రీడలు ఇచ్చారు.
సుకాంత ముజందార్కు విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధిని ఇచ్చారు. సావిత్రి ఠాకూర్కు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధిని అప్పచెప్పారు. టోకన్ సాహుకు గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖను ఇచ్చారు. రాజ్ భూషణ్ చౌదరికి జలశక్తి శాఖను ఇచ్చారు. భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు అప్పగించారు. హర్ష్ మల్హోత్రాకు కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, హైవేలు అప్పగించారు. నిముబెన్ జయంతిబాయ్ బామ్నియాకి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ అప్పగించారు. మురళీధర్ మొహోల్కు సహకార పౌర విమానం అప్పగించారు. జార్జ్ కురియన్కు మైనారిటీ వ్యవహారాలు, మత్స్య పశుసంవర్ధక శాఖ, డైరీని అప్పగించారు. పవిత్ర మార్గరీటాకి విదేశీ వ్యవహారాలు, టెక్స్టైల్స్ అప్పగించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.